రైట్ ఇక ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రజాభవన్లో వీరిద్దరు ముఖాముఖిగా భేటీ ముగిసింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ న్యూస్ రూమ్ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. జమీమా ఇక సుమారు 2 గంటల పాటు ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సమావేశం అయితే ముగిసింది. ఇక విభజన అంశాలపై పెండింగ్ అంశాలపై కూడా చర్చించాలని మరి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం కావచ్చు, మరి 6వ తారీఖున కలుద్దామని చెప్పి ఆ లేఖలో పేర్కొనడం కావచ్చు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా మరి ఆ ఏపీ సీఎంను సాదరంగా ఆహ్వానించారు. ఇక మరి అనుకున్న సమయం ప్రకారమే 6 గంటలకు ముందుగా తెలంగాణ సీఎం ప్రజాభవన్ చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు, మరి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, అలాగే మిగతా ఉన్నతాధికారులంతా కూడా మరి ప్రజాభవన్ చేరుకున్నారు. ఇక మరి కాసేపటి తర్వాత మరి ఏపీ సీఎం అలాగే 3 మంత్రులతో కలిసి అక్కడి చీఫ్ సెక్రటరీతో కలిసి మరి కొంతమంది ఐఏఎస్ అధికారులతో కలిసి ప్రజాభవన్కు చేరుకున్నారు. ఇక మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మరి నేతలు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇక ఏపీ నుంచి వచ్చిన సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం మరి ఇక ఘనంగా ఆహ్వానం పలికారు. దాంతోపాటు శాల్వాతో సత్కరించారు. ఇక మరి ఈ మధ్య కాలంలో కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ అనే ఒక పుస్తకాన్ని కూడా బహుకరించారు. సో తెలంగాణ మంత్రులంతా కూడా ఏపీ సీఎంకు మరి పూల బొకేలు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. సో పరిచయ కార్యక్రమాలు, ఆహ్వానాలు, తర్వాత ఈ శాల్వాల కార్యక్రమం ముగిసిన తర్వాత మరి 2 గంటల క్రితం మరి సమావేశం ప్రారంభమైంది. విభజన చట్టంలోని అంశాల విషయంలో ఒక నిర్ణయం తీసుకునేందుకు ఇరు తెలుగు రాష్ట్రాలు మరి ఇక ఇవాళ ఒక రోజు అయితే శ్రీకారం చుట్టారు. సో ఇది మంచి పరిణామం అని చెప్పి కూడా మరి అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా మరి ఈ యొక్క భేటీని పూర్తిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మరి 2 గంటలుగా మరి ఇద్దరు సీఎంలు అలాగే మంత్రులతో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్న ఈ సమావేశము కాసేపటి క్రితమే ముగిసింది. సో దీంతోపాటు మరి ఈ భేటీలో 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక 2 కమిటీలు వేయాలని కూడా మరి ఇరు రాష్ట్రాల సీఎంలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రులతో ఒక కమిటీ, అలాగే అధికారులతో మరొక కమిటీ వేసి సో పునర్విభజన చట్టంలోని అంశాలను మరి పూర్తిగా ఏపీకి రావాల్సిన అంశాల విషయంలో కావచ్చు, తెలంగాణ అంశాల విషయాల్లో కావచ్చు పూర్తి స్థాయిలో మరి 2 కమిటీలు కూడా అధ్యయనం చేసే దిశగా కూడా మార్గనిర్దేశనం చేసినట్టు తెలుస్తుంది. సో ఈ 2 కమిటీలు కూడా మరి ఈ యొక్క తెలంగాణ అంశాల విషయాలు కావచ్చు, ఆంధ్రాకు సంబంధించిన అంశాల విషయంలో మరి పూర్తి స్థాయిలో ఒక మరి కొలికి వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఓవరాల్గా సెక్షన్ 9 లోని అంశాలు కావచ్చు, సెక్షన్ 10లోని అంశాలు మొత్తంగా ఓవరాల్గా 240 పైగా మరి ఈ యొక్క విభజన ఆస్తులు కావచ్చు, అంశాలు కావచ్చు, వీటన్నిటి పట్ల కూడా ఒక కొలిక్కి రావాలంటే మరి కొంతకాలం సమయం పట్టే అవకాశం ఉంది. అయితే మరి మొట్టమొదటి అడుగైతే ఈరోజు తెలంగాణ ప్రజాభవన్లో ఇరు సీఎం రాష్ట్రాలు మరి ఒక అడుగైతే వేశారు. సో ఈ ప్రయాణం కొనసాగి 10 ఏళ్ళుగా పరిష్కృతం కానీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో విభజన చట్టంలోని సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుందనే ఒక ఆశాభావం అయితే 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో మరి కనిపిస్తోంది. సో ఇది మరి 10 ఏళ్ళ తర్వాత మరి ఇది ఒక అడుగు పడడం అయితే మరి ఇప్పటికైనా ఈ విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల విషయంలో ఇప్పటికైనా ఒక కొలిక్కి తీసుకురావాలని కూడా అందరూ కోరుతున్నారు. ఓవరాల్గా మరి ఈ విభజన చట్టంలోని అంశాలు పూర్తిగా తేలేయడానికి మరికొంత సమయం అయితే పడుతుందని తెలుస్తుంది జమీమా. అయితే ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ఇరు పక్షాలు లేదా ప్రతిపక్షాలు దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నాయి? ఖచ్చితంగా ఈ యొక్క భేటీని అయితే ప్రతిపక్షాలు స్వపక్షం కూడా ఆస్వాదించింది. సో ఇది మంచి పరిణామం అని కూడా మరి అందరూ భావించారు. సో అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా మరి విపక్షాలు సైతం ఇలాంటి భేటీ జరగడం మంచి పరిణామమే అని కూడా చెప్పారు. అయితే కొంతమంది మాత్రం మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చించాల్సిన అంశాల పట్ల కూడా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. సో తెలంగాణలో గతంలో విలీనమైన గ్రామాల గురించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో విలీనమైన మండలాల విషయంలో మొదట చర్చ జరపాలని కూడా మరి సూచించారు. అలాగే చాలా పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఇక మరి నిధులకు సంబంధించిన విషయంలో కూడా మరి ఖచ్చితమైన ఒక చర్చ జరగాల్సిందే. ఈ యొక్క భేటీలో మరి ఇవి పూర్తిగా
పరిష్కారం జరగాల్సిందే అని కూడా వాళ్ళు ఒక అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఓవరాల్గా మరి ఇప్పుడు జరిగిన భేటీ 2 గంటల పాటు అయితే కొనసాగింది. దీంట్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా 2 కమిటీలు వేయడానికే నిశ్చయించుకున్నారు. సో ఒక కమిటీ మరి దీంట్లో మంత్రులతో ఒక కమిటీ, దాంట్లో తెలంగాణ నుంచి పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇద్దరు మంత్రులు కూడా ఉంటారని సమాచారం. ఈ నేపథ్యంలో మరి ఆంధ్ర నుంచి ఎవరు ఉంటారనే దాని పట్ల ఇంకా పూర్తి స్థాయిలో తెలియరాలేదు. ఇక అధికారులకు సంబంధించి కూడా మరొక కమిటీ వేయనున్నారు. సో దీంట్లో ఆంధ్రకు సంబంధించిన వారు ఎవరు ఉంటారు, తెలంగాణకు సంబంధించిన వారు ఎవరు ఉంటారనే విషయంలో ఇంకా ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడే భేటీ ముగిసింది. సో ఇరు రాష్ట్రాల సీఎంలు 2 గంటల పాటు మరి ప్రజాభవన్లో మరి ఈ యొక్క విభజన అంశాలపై చర్చించారు. సో మరి కాసేపట్లో పూర్తి సమాచారం వచ్చే అవకాశం అవుతుంది. జమీమా, మామూలుగా ఒకవేళ ఇద్దరు సీఎంలు కనుక ఒకరంటే ఒకరికి పడకపోతే పరిస్థితి వేరేలా ఉంటుంది. కానీ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రత్యక్షంగానే చంద్రబాబు నాయుడు నాకు గురువు లాంటి వారు, నేను ఆయనకి శిష్యుడిని అని కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఈ చర్చలు, ఈ కమిటీలు ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఇది నిజంగానే అమల్లోకి వస్తుందంటారా? ఖచ్చితంగా. మరి గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అలాగే చంద్రబాబు మరి 2014లో ఇరు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మరి అనేక సందర్భాల్లో విభజన అంశాలపై కూడా సుదీర్ఘ సమావేశాలు, అనేక పర్యాయాలు చర్చలు జరిగాయి. కానీ మరి తెలుగు రాష్ట్రాల విభజన అంశాల పట్ల మరి చర్చలు సఫలం కాలేదు. మరి అంశాలు ఒక కొలికి కూడా రాని పరిస్థితి ఉంది. సో అప్పుడు తెలంగాణ సీఎంగా కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్, అలాగే మరి ఇక సీఎంగా ఉన్న ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు, వీరిద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. కేంద్ర హోంశాఖ నేతృత్వంలో 31 సార్లు మరి మీటింగులు, చర్చలు, సమావేశాలు జరిగినప్పటికీ కూడా విభజన అంశాల పట్ల ఒక కొలిక్కి రాలేదు. సో దీంట్లో మరి ఇక 5 ఏళ్ల తర్వాత మరి ఏపీలో చంద్రబాబు మరి ఇక టీడీపీ పార్టీ ఓటమి పాలై ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇక మరొకసారి వైసీపీకి సంబంధించిన ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డిని మరి ఇక తెలంగాణ సీఎంగా, రెండోసారి గెలిచిన సీఎంగా కేసీఆర్ మరి ఆహ్వానించారు తెలంగాణకి. సో ప్రగతి భవన్లో అప్పుడు ఆయన నివాసం ఉండేవారు అధికారికంగా. సో ఆ అధికారిక నివాసానికి మరి జగన్ను కూడా ఆహ్వానించారు. ఆత్మీయంగా మరి రిసీవ్ చేసుకున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మంచి కలిసిమెలిసి ఉంటారని అంతా భావించారు. కానీ ఇద్దరు కూడా ఏదైతే విభజన అంశాల విషయంలో మరి 1-2 సార్లు చర్చలు జరిపారు. కానీ దానికి సంబంధించి మరి ఒక అడుగు కూడా ముందు పడలేని పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో మరి ఇటు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క విభజన అంశాలపై కూడా మరి పూర్తిగా తేల్చలేని క్రమంలో మరి ఇప్పుడు మరొకసారి మొన్న సీఎంగా టీడీపీ పార్టీ నుంచి మరి చంద్రబాబు సీఎం అయ్యాక మరి ఒక అడుగు ముందుకేశాడు ఆయన. ఇక మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరు కూడా గతంలో టీడీపీ పార్టీలో కలిసి పనిచేశారు. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు వారిద్దరు సీఎంలుగా ఉన్నారు. సో మరి సమకాలీకులుగా కూడా మనం భావించవచ్చు. గురు శిష్యులు అని మాట్లాడుతున్న క్రమంలో 1-2 సందర్భాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఇక కొంత నేను ఆయనకు సమకాలీకున్నని చెప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో సరే ఇంకా ఆయన ఏం మాట్లాడినా ఈయన మాట్లాడినా జనరల్గా అందరూ కూడా మరి గురు శిష్యుల సంబంధమే అని మరి బాహటంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి వైరుధ్యాలు లేకుండా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలకు శ్రీకారం చుట్టడం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇది తెలుగు ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు. ముఖ్యంగా విపక్షాలకు సంబంధించిన నేతలు కూడా ఇది మంచి పరిణామం. సో దీంట్లో మరి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ కాపాడాలి. ఎట్ ద సేమ్ టైం మరి సీనియర్గా ఉన్న సీఎంగా ఉన్న చంద్రబాబు కూడా తెలంగాణ విషయంలో కూడా మరి పూర్తి స్థాయిలో న్యాయం చేసే దిశగా కూడా మరి ఇద్దరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకుంటూ చర్చలు ఒక మంచి వాతావరణంలో జరగాలని కోరుతున్నారు. అలాగే మరి విభజన అంశాల విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి తీసుకొచ్చి ఈ అంశాన్ని కూడా ముగింపు పలకాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జమీమా, మనం చూస్తే విభజన అంశాలకు సంబంధించి సెక్షన్ 9, సెక్షన్ 10లో కూడా చాలా రకాలైనటువంటి అంశాలని ప్రస్తావించారు. ఇది చిన్న విషయం కాదు, 2 తెలుగు రాష్ట్రాల యొక్క భవిష్యత్తుకి సంబంధించిన విషయం. ఇప్పుడు దీనికి కనుక ఒకవేళ ఈ చర్చలు, ఈ కమిటీలు సఫలమైన విఫలమైన
ఫైనల్గా కేంద్రం దీన్ని నిర్ణయించే అవకాశం ఉంది. దీంట్లో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా మరి రెండు తెలుగు రాష్ట్రాలు స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చించుకోలేని పక్షంలో మరి ఇక ఇప్పటికే మరి ఏపీ మంత్రి నారాయణ చేసిన కామెంట్స్ పట్ల కూడా కొంత దుమారం చెలరేగింది. సో ఇప్పటికే మరి జూన్ 2, 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమై 10 ఏళ్ళు పూర్తయి, మొన్న జూన్ 2కి 10 ఏళ్ళు కూడా పూర్తయిపోయింది. ఇక మరి ఉమ్మడి రాష్ట్రంలోని ఏదైతే సమయం ఉందో ఆ 10 ఏళ్ల కాలం కూడా ముగిసిపోయింది. సో ఇప్పుడు 10 ఏళ్ల సమయం పూర్తయిపోయిన తర్వాత మరి విభజన అంశాలు ఖచ్చితంగా తేల్చాల్సి ఉంటుంది. సో గతంలో మరి 10 ఏళ్ల కాలం పాటు ఈ యొక్క హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా పరిగణించాలి. అలాగే హైదరాబాదులో ఉన్న ఉమ్మడి ఆస్తులను కూడా మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఈ యొక్క ఆస్తులుగా గుర్తించాలని మరి చేసిన ప్రయత్నంలో మరి ఇప్పటికీ 10 ఏళ్ళు కూడా గడిచిపోయింది. అయితే మరొకసారి కూడా ఏపీ మంత్రి నారాయణ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కొంత దుమారం లేపాయని చెప్పుకోవచ్చు. మరొక 5 ఏళ్ళు మరి కేంద్రాన్ని కోరుతాము, ఈ యొక్క రాష్ట్ర విభజన అంశాలు తేలని పక్షంలో కూడా మరి మరొకసారి కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉండాలని కోరుతున్నామని చెప్పిన వ్యాఖ్యల పట్ల కొంత రాజకీయ దుమారం రేగింది. సో వీటన్నిటికి కూడా మరి ఆస్కారం ఇవ్వకుండా ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మరి ఒక స్నేహపూర్వక వాతావరణంలో మరి కూర్చొని చర్చించడము, 2 గంటల సుదీర్ఘ సమయంలో మరి ఇక ఎవరికి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయంలో కూడా చర్చలు చేయడం కావచ్చు. దీంట్లో మరి ఈ ఆస్తులు కావచ్చు, తర్వాత ఈ యొక్క కొన్ని సంస్థల్లో ఉన్న నిధుల గురించి కావచ్చు, అలాగే ఉద్యోగాల విషయంలో కావచ్చు, పోర్టులకు సంబంధించిన అంశంలో కావచ్చు, సింగరేణికి సంబంధించిన భూముల విషయంలో కావచ్చు, ఇలాగా అనేక అంశాలలో ఇటు తెలంగాణలో అటు ఏపీలో ఉన్న అన్ని ఉమ్మడి ఆస్తుల విషయంలో మరి ఇక వారి దృష్టిలో ఉన్న అంశాలన్నిటిపై కూడా చర్చ జరిపేందుకు ఈరోజు శ్రీకారం చుట్టబడింది. మరి 2 గంటల పాటు ఈ చర్చలో మరి పూర్తి స్థాయిలో తెలంగాణ కొన్ని అంశాలపై కూడా పట్టుబడుతోంది. అలాగే మరి ఏపీ కూడా మరి తెలంగాణలో ఉన్న కొన్ని సంస్థలకు సంబంధించిన భూములలో వాటా కోసం కూడా మరి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో కొంత స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు మొదలైనప్పటికీ కూడా మరి చర్చలు ఇలాగే స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగుతాయా? మరొకసారి గతంలో 10 ఏళ్లలో మరి 31 పర్యాయాలు జరిగిన చర్చలు జరిగినట్టుగానే అసంపూర్తిగా ఉంటాయా? ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని మరి ఇరు రాష్ట్రాలను ఎలా సమన్వయం చేస్తుందనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా ఉంది జమీమా. రైట్. మనం 2014 నుండి 2024 వరకు సుమారు 10 సంవత్సరాలలో 31 సార్లు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతానే ఉన్నారు. దీనికి సంబంధించి మాటలు చర్చలు మనం ఇప్పటి వరకు వింటానే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు పరిష్కారానికి కొలిక్కి రాని ఈ అంశం ఇప్పుడు ఈ సమావేశంలో ఈ భేటీలో పరిష్కారం లేదా సఫలమయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా మరి ప్రతి చర్చ జరిగేటప్పుడు ముందుగా స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. గతంలో మరి తెలంగాణ సీఎం అలాగే మరి ఏపీ సీఎంలుగా ఉన్న కేసీఆర్లు చంద్రబాబుల మధ్య మరి పచ్చగడ్డు వేస్తే బగ్గుమనే వాతావరణం ఉండేది. అయినప్పటికీ కూడా మరి ఉమ్మడి ఆస్తుల విషయంలో కావచ్చు, విభజన అంశాల విషయంలో కావచ్చు, మరి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ అయ్యారు. సో ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలోనే పరిష్కరించుకుందామని ముందుకొచ్చారు. కానీ ఎందుకనో కొన్ని అంశాల పట్ల ఏకాభిప్రాయం కుదిరింది, కానీ మరికొన్ని అంశాల పట్ల ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరి ఆ చర్చలు అసంతృప్తిగా మిగిలిపోయాయి. ఇక విభజన చట్టంలోని అంశాలు కూడా పెండింగ్లో ఉండిపోయాయి. సో మరి అన్ని అంశాలను ఒకేసారి పరిష్కరించాలని గతంలో సీఎం చంద్రబాబు మరి ఇక ఆయన డిమాండ్ చేయడంతో మరి ఈ యొక్క అంశాలు కూడా పెండింగ్లో పడ్డాయని తెలుస్తుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు స్వయంగా ఆయనే ముందుకు రావడం కావచ్చు, ఏపీని సీఎంగా తెలంగాణ సీఎంకు లేఖ రాయడం కావచ్చు, విభజన అంశాలను పరిష్కరించుకుందాము అని చెప్పి మరి ఆయన ఆహ్వానించడం కావచ్చు. సో ఆయన ఆహ్వానాన్ని మన్నించి మరి రేవంత్ రెడ్డి కూడా సీఎంగా ఖచ్చితంగా ఆయన సూచించిన తేదీ ఏదైతుందో 6వ తేదీ ఈ రోజున మరి రావాలని ఆయన తిరుగు లేఖ రాయడం కావచ్చు. ఇవన్నీ త్వరితగతిన జరుగుతున్న పరిణామాలు. ఈ పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, సో ఈ సమస్యలకు ముగింపు తీసుకురావాలనే కృతనిశ్చయం అయితే కనిపిస్తుంది. మరి ఈ కృతనిశ్చయంలో మరి ఆస్తుల పంపకంలో కావచ్చు, భూముల పంపకంలో కావచ్చు, నిధుల పంపకంలో కావచ్చు, ఉద్యోగాల పంపకాల విషయంలో కావచ్చు, ఇక అనేక ఇతరత్ర అంశాల విషయంలో కావచ్చు, మరి పూర్తిగా ఒక సానుకూల వాతావరణంలో చర్చ జరిగితేనే మరి దీనికి సంబంధించి
ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో మరొకసారి కూడా పెండింగ్ పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి ఇంకా ఎన్డీఏలో కీలకంగా ఉన్న చంద్రబాబు కేంద్రం సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక అలాంటి పరిస్థితుల్లో మరి ప్రతిపక్షంలో ఇప్పుడు దేశంలోనే బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూడా మరి పెద్దలు ఢిల్లీకి సంబంధించిన నేతలు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఇది చర్చలు మరింత సమయం పెంచే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇద్దరు సీఎంలు గతంలో టీడీపీలో ఉన్నారు, పార్టీలో కలిసి పనిచేశారు. ఇప్పుడు ఇద్దరు మరి సహచార ముఖ్యమంత్రులుగా మరి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులుగా తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని మరి కాపాడే దిశగా కూడా మరి యొక్క ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడిపే దిశగా కూడా అడుగులేస్తున్నారు. సో దీంట్లో కొంత నిధుల సమస్య అయితే ఉంది. సో అక్కడ చంద్రబాబు ఇచ్చిన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడానికి కూడా నిధులు అవసరం ఉంటాయి. ఇక్కడ మరి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేయడం విషయంలో కావచ్చు, ఇటు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరం ఉంటాయి. అలాగే విభజన అంశంలో మరి ఎంతో కొంత ఖచ్చితంగా ఇరు రాష్ట్రాలకు ఆర్థికంగా కావచ్చు, మరి ఇంకా మిగిలిన అంశాల్లో కూడా కొంత చేదోడు వాదోడుగా ఉండే అవకాశం ఉంటుంది. సో రాష్ట్రాల మధ్య మరి 10 ఏళ్ళుగా కొనసాగుతున్న సమస్యకు కూడా ఒక పరిష్కారం చేయాల్సిన బాధ్యత రాష్ట్రాల సీఎంల మీద ఉంటుంది కనుక ఈ యొక్క రాష్ట్రాల సీఎంలు కూడా ఈ విషయంలో మరి ముందుకు వచ్చి చర్చలు ప్రారంభించడం అయితే ఒక మంచి వాతావరణంగా మనం భావించాలి. ఇదే వాతావరణంలో మరి ఇప్పుడు మంత్రుల కమిటీ కావచ్చు, అధికారుల కమిటీ కూడా పూర్తి స్థాయిలో ఒక కమిటీలో ఈ యొక్క విషయాలన్నిటిపైన కూడా చర్చించి ఒక నిర్ణయానికి వస్తే మరి దీనిపైన ఇద్దరు సీఎంలు కూడా పూర్తి స్థాయిలో ఒక అంగీకారం అవగాహన కుదిరిన పక్షంలో విభజన అంశాలకు సంబంధించి ఈ యొక్క ఏదైతే పెండింగ్ అంశాలైతే పరిష్కారమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. జమీమా అయితే అంతకుముందు ఉన్నటువంటి సీఎంలు చంద్రబాబు నాయుడు కానీ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కానీ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఎలాంటిదంటే పచ్చగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితి. దీనివలన ఈ చర్చలు ఫలించలేదు అని చెప్పి అంటున్నారు. మరి అలా చూసుకుంటే జగన్ కేసీఆర్ కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు, స్నేహపూర్వకంగా ఉండేవారు. మరి ఆ చర్చలు ఎందుకు ఫలించలేదంటారు? ఖచ్చితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నాయకుడిగా కేసీఆర్ తెలంగాణ ప్రజల ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కోసం మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ కోసం కొట్లాడిన క్రమంలో మరి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అందరూ కూడా వ్యతిరేకించారు. సో ఈ నేపథ్యంలోనే మరి కొంత రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మరి ఇక్కడ సీఎంగా కేసీఆర్, అక్కడ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పటికీ కూడా కొంత మరి ఏదైతే ప్రభుత్వాలు ఏర్పడక ముందు మరి తీవ్రమైన విమర్శలు ఒకరిపై ఒకరు చేసుకున్నారు. కానీ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మరి ఖచ్చితంగా ఏపీలో ఉన్న అసంతృప్తి కావచ్చు, తెలంగాణలో ఉన్న మరి అసంతృప్తి కావచ్చు చల్లార్చే దిశగా కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు మరి రాజకీయాలను కూడా పక్కకు పెట్టి సుమారు 30 పర్యాయాలు కూడా ఈ యొక్క తెలంగాణ విభజన అంశాల పట్ల కూడా మరి చర్చించడానికి ముందుకు వచ్చారు. దీంట్లో కేంద్ర హోంశాఖ నేతృత్వంలో ఈ చర్చలు జరిగాయి. సుమారు 1/3 వరకు కూడా ఈ యొక్క అంశాలపై కూడా ఒక అంగీకారం కుదిరింది. కానీ అప్పుడు ఏపీ సీఎం కొంత ఈ యొక్క విషయంలో అన్ని విషయాలు ఏదైతే సెక్షన్ 9లో ఉన్న 91 అంశాలు కావచ్చు, సెక్షన్ 10లో ఉన్న 145 అంశాలు అన్నీ కూడా పరిష్కారం కావాలని పట్టుబట్టడంతో మరి ఆ అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో ఏకాభిప్రాయం కుదిరిన అంశాలు పరిష్కరించుకున్న తర్వాత మిగిలిన అంశాలపై కూడా ఏకాభిప్రాయం తీసుకునే దిశగా ఇద్దరు సీఎంలు కూర్చొని చర్చించుకోవాలని మరి కేంద్ర హోంశాఖ స్పష్టం చేసినప్పటికీ చంద్రబాబు అప్పుడు అన్ని ఏదైతే అంశాలకు సంబంధించి పూర్తిగా నిర్ణయించిన తర్వాతనే మరి నేను ఒప్పుకుంటాననే క్రమంలో ఆయన ప్రవర్తించినట్టు కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మరి చంద్రబాబు పూర్తి అంశాలపై కూడా పట్టుబట్టిన నేపథ్యంలో ఈ అంశాలన్నీ పెండింగు పడ్డాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీ సీఎంగా మరి ఆయన ఒక అడుగు ముందుకేసి హైదరాబాద్కు వచ్చి మరి తెలంగాణ సీఎంకు లేఖ రాయడం కావచ్చు, తర్వాత హైదరాబాద్కు రావడం కావచ్చు, మరి ప్రజాభవన్లో మరి మంత్రులతో అధికారులతో కలిసి మరి తెలంగాణ సీఎంతో కలిసి 2 గంటలు సుదీర్ఘ సమయం కేటాయించి మరి విభజన అంశాల విషయంలో మరి 2 గంటలు చర్చించడం కావచ్చు, మరి పలు కీలకమైన విషయాలు ఇద్దరు సీఎంలు అధికారులు మంత్రులు మాట్లాడుకోవడం కావచ్చు, ఇదంతా ఒక స్నేహపూర్వక వాతావరణంలోనే కొనసాగుతోంది. దీంట్లో ఇప్పుడు ఫైనల్గా 2 కమిటీలు వేయడము, ఒకటి మంత్రుల కమిటీ, ఇంకొకటి అధికారుల కమిటీలు వేయడం పట్ల కూడా మరి ఈ 2 కమిటీలు కూడా ఈ విభజన అంశాలపై అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరొకసారి సీఎంలు
భేటీ అయి ఈ యొక్క ఏవైతే అంశాలు ఎన్ని ఉన్నాయో అన్ని అంశాలపై కూడా ఒకేసారి కూడా ముగింపు ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుందని మరి అంతా భావిస్తున్న పరిస్థితి ఉంది జమ్మి. Thanks for the updates and details, Srinivas.